భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే కోసం పనిచేస్తారు. విశ్వేశ్వరరెడ్డి గారి ఇంటికి వస్తే ఆయనే స్వయాన చేరేస్తాడు. ఇంట్లో ఎవరు లేకపోతే ఆయనే స్వయాన టీ ఇస్తాడు. నేను అడుగుతున్న ఈ ఊర్లో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆడొకరు మీరు వాళ్ళని అడగండి. వాళ్ళ నాయకుడిని గెలిచాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా సులభంగా పోవచ్చేమో కానీ పయ్యావుల కేశవని పయ్యావుల సీనప్పని కలవడం మాత్రం వాళ్ళ చేత కాదు అని చెప్తున్నాను నేను. ఇది నిజం. ప్రణయ్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే ఇది వాస్తవం కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట